హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం గంగవల్లి ఆకుపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ఈ సమ్మర్లో శరీరానికి చలువ చేసే ఈ గంగవల్లి కూరపప్పును తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతేకాకుండా ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఈ టేస్టీ పప్పును ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పును వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అందులోకి 6 గ్లాసులు వాటర్ వేసి ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. 15 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత పప్పులోకి పచ్చిమిరపకాయలు, 1 పెద్ద సైజు ఉల్లిపాయ, టమాటో పీసెస్, కొద్దిగా చింతపండు, పసుపు, ధనియాల పౌడర్, మిర్చి పౌడర్. ఇప్పుడు ఇందులోకి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న గంగవల్లి ఆకు వేసుకోవాలి. ఈ గంగవల్లి ఆకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఎండాకాలంలో ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూస్తాం. ఇప్పుడు ఇలా పప్పు గుత్తి తీసుకొని బాగా దుద్దుకోవాలి. ఇలా మొత్తం పప్పు మొత్తం మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత పప్పులోకి సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు పప్పుకి పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు అందులోకి వేసుకోవాలి. పప్పు ఇలా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా కమ్మనైన పప్పు, గంగవల్లి పప్పు రెడీ అయిపోయింది. చూశారు కదండి, ఎంతో ఆరోగ్యకరమైన ఈ గంగవల్లి ఆకుకూరను తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతేకాకుండా ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. మరి తప్పకుండా ఇలా పప్పును వారానికి ఒక్కసారైనా ప్రిపేర్ చేసుకొని తినండి. ఈ సమ్మర్లో శరీరానికి ఎంతో చలవ చేస్తుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఎంతో హెల్దీ కూడా. కాబట్టి వారానికి ఒక్కసారైనా తప్పకుండా ఇలా పప్పును తయారు చేసుకొని తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.